ఇట్స్ అన్ ఒరిజినల్ రైట్. అఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఒరిజినల్. నాని గారు మీరు ట్రైలర్లో ఒక సార్, డైలాగ్ నాని గారు అంటే ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక మూడ్ బ్రేక్ అవ్వలేదు. అంటే హిట్లో అర్జున్ సర్కార్ మూడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ 1 సెకండ్ కూడా మూడ్ బ్రేక్ అవ్వకుండా ఉంది. మాకు అది చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్. జనరల్గా ఏంటంటే చాలా రకాల షార్ట్స్లో పడుతుంటాయి, నవ్వేది, కొంచెం లవ్ ఫీల్ ఏదో ఒక, కానీ ఒక మూడ్ని సస్టైన్ చేస్తూ దాన్ని పీక్స్కి తీసుకెళ్ళారు ట్రైలర్కి వచ్చేసరికల్లా. ఈ క్యారెక్టర్ జర్నీ ఒక నానిలో కొత్త పర్సెప్షన్ ఏం ఓపెన్ చేసిందంటే ఏం చెప్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్? కొత్త పర్సెప్షన్ అంటూ ఎస్పెషలీ ఏం లేదండి, బట్ ఈచ్ క్యారెక్టర్ వెన్ వీ ఎక్స్ప్లోర్ ఇట్, చేసే ప్రతి సినిమా బోల్డెన్ విషయాలు నేర్పిస్తుంది. చాలాసార్లు దిగిన మొదటి రోజే నాకు అర్జున్ సర్కార్ ఎవరో తెలియకపోవచ్చు, కానీ అది 4వ రోజు షూటింగ్కి వెళ్ళా నాకు క్లారిటీ వస్తుంది. అలా ఐ థింక్ మేము యాక్చువల్లీ మీరు చూసిన వైలెంట్ పార్ట్ అంతా మేము తీసింది లాస్ట్ షెడ్యూల్ ఈ సినిమాకి. సో అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా పూర్తిగా అర్జున్ సర్కార్గా, చంద్రముఖిలో చెప్తారు కదా, పూర్తిగా అర్జున్ సర్కార్గా మారిపోయినట్టే. బట్ అది ఎవ్రీ ఫిల్మ్కి ఒక ప్రాసెస్ ఉంటుందండి. అది ఈవెన్ అంటే ఇది జస్ట్ బికాజ్ వైలెంట్ సినిమా అని కాదు, ఒక హాయనానికి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది, ఒక హిట్కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ ఎనీ ప్రాసెస్. అది మీరు కానీ ప్రేక్షకులు కానీ దాన్ని ఒక జానర్ లాగా డిఫరెంట్గా చూడొచ్చు, కానీ నాకు సంబంధించినంతవరకు అదొక పాత్ర. ఆ పాత్రని ఎంతగా నేను అర్థం చేసుకుంటే అంత బెటర్ పర్ఫామ్ చేయగలను, కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ అంతే. నాని గారు ట్రైలర్లో మీరు ఒక డైలాగ్ వేస్తారు సార్, అంటే యూ కాంట్ సర్వైవ్ హియర్ అంటే నా కెరియర్ బిగినింగ్ నుంచి ఈ మాట వింటున్నాను అన్నారు. ఎవరన్నారు సార్ మీతో ఆ మాట? ఈ పర్సనల్ అంటే ఆ అమ్మాయి అంది, మీరు విన్నారు కదా. రియల్ లైఫ్లో నేను అంటుంది. రియల్ లైఫ్లో అన్నారని మీకు ఎవరు చెప్పారు? మీ పర్సనల్ కొంచెం అలా తీసుకున్నా అంటే మనందరికీ మీ అంటే మీ కెరియర్, బట్ అందరికీ రిలేటబుల్ డైలాగు ఐఎమ్ షూర్. నాకని కాదు, కానీ ఎనీబడి ఇప్పుడు ఇప్పుడు మనం నమ్మే జనరేషన్ కంటే డౌట్ పడే జనరేషన్ ఇది, అవునా? అందరినీ, నన్నే కదా, ఎవరినైనా సరే. అండ్ ఎస్పెషలీ పర్టికులర్గా చాలా ఏమంటారు, ఒక కన్విక్షన్తో పనిచేసే వాళ్ళని ఎక్కువ డౌట్ పడతారు. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, మీరు దసరాకు ముందు మీరు వేరు, దసరా అనేది ఒక ఛాలెంజ్ తీసుకొని చేశారు. ఇప్పుడు దసరా తర్వాత మొన్న ఒక గ్లింప్స్ వదిలేరు ప్యారడైజ్కి, అది నెక్స్ట్ లెవెల్. అంటే ఒక గ్లింప్స్తోనే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు కదా, అందుకని నేను అడిగాను. అంటే మోర్ మీ పర్సనల్గా ఏమన్నారు? అదేం లేదండి, బట్ అందరికీ అది చాలా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ. నాన్నగారు ఇక్కడ సార్, నాన్నగారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో వైలెన్స్ కోరుకునే ఆడియన్స్ ఎంత ఉంటారో వాళ్ళందరూ చూడడానికి ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్గా కట్ చేశారు. అయితే నాని నుంచి ఇలాంటి వైలెన్స్ సినిమా వస్తుందనేది టీజర్ నుంచి చూపించారు, కానీ ట్రైలర్లో ఇంకా ఎంత తీవ్రత ఉంటుందనేది చూపించగలిగారు. కానీ బయట సొసైటీలో మంచి తీసుకునే వాళ్ళు ఎంత ఉన్నారో చెడు తీసుకునే వాళ్ళు కూడా అంతేగా తయారవుతున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ ఆఫీసర్గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చేశారు కాబట్టి చెప్తున్నాను. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్, ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి తన వైఫ్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టే స్థాయికి సినిమా చూసి ఆ ఎఫెక్ట్తో అలా చేయడం జరిగింది నేరాలు అనేది. సో సినిమా ఎంత ఎంటర్టైన్ ఇవ్వాలనుకున్నా ఇలాంటి వైలెన్స్ సొసైటీలో ఎలా తీసుకెళ్తుంది ఈ మూవీ? ఆడియన్ థాట్ ప్రాసెస్ని ఏ విధంగా మారుస్తుంది? అంటే ఇన్స్టెంట్ మీరు ఎమోషనల్గా తీసుకెళ్లారు, దానికి తగ్గ వైలెన్స్ ఉంది, ఎమోషన్ ఉందని చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ ఇది ఎలా ఉండబోతుంది? మనకంటే ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో మనకంటే చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉందండి. అండ్ అది ఇట్ ఈస్ దేర్ ఆన్ గూగుల్, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే చాలా దీనికి 10 వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో క్రైమ్ రేట్ మనకంటే చాలా తక్కువ ఉంది. సినిమాలు చేయవండి, అది మన బుద్ధి సరిగ్గా ఉండాలి ఏ విషయంలో అయినా సరే. అండ్ సినిమాలో మీరు ఓవరాల్గా నేర్చుకోవాల్సింది ఏంటి? చెడు చేసిన వాళ్ళందరూ, తప్పు చేసిన వాళ్ళందరూ ఆర్ హ్యావింగ్ అ బ్యాడ్ ఫినిష్ ఇన్ ద ఫిల్మ్. ధర్మం కోసం నిలబడినాడే కదా చివరికి గెలుస్తుంది. అలా అయితే అసలు సినిమా అన్నది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ మేము అది ఎంత అప్లై చేసామనేది మీకు రేపు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. బట్ వైలెన్స్ చూపించేస్తేనే సొసైటీ పాడైపోతుంది అనుకుంటే దెన్ మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. ఇది ఒక జానర్ ఫిలిం ఇది కనీసం, బికాస్ దీనికి ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్, దీంట్లో వైలెన్స్ తప్పదు. బట్ చాలాసార్లు అవసరం లేని చోట కూడా చేస్తాం. అది మేబీ దాన్ని అడ్రస్ చేయాలి మనం. అంటే కొన్ని క్రైమ్ కేసెస్లో ఇన్వెస్టిగేట్ పార్ట్లో
సినిమాలు కూడా క్రైమ్కి దోహదపడుతున్నాయి. సినిమా పేర్లను డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్లో ఈ సినిమా చూసి ఇతను ఇలా చేశాడనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కూడా బయటపడుతుంది. సో అట్లాంటి సందర్భంలో అంటే నాని నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయం, బట్ ఇలాంటి సినిమా వస్తున్నప్పుడు ఆ లిస్ట్లో ఈ సినిమా పేరు ఉంటే బాగోదు కదా అనిపిస్తుంది. ఇక అది వాడెవడో సినిమా చూసి ఏదో చేశాడని చెప్పి మనం ఏం చేస్తామండి. ఇట్స్ అది ఒక ఇండివిజువల్ వీక్నెస్. అది దాన్ని అది వాళ్ళు ఎతుక్కునే రీజన్ అది. బేసిక్గా లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, ఆ క్రిమినల్ అన్న క్వాలిటీ అది ఎలాగైనా బయటకు వస్తుంది. అదేంటే వాడికి ఏదో ఒక రీజన్, వంక కావాలంతే. వాడు వెతుక్కునే వంక అది తప్పితే సినిమా చూడటం వల్ల వాడు అలా చేశాడు అన్నది అసలు ఆ పూర్తి అబద్ధం అది. నానిగారు ఇక్కడ సతీష్ గారి కంటిన్యూషన్ క్వశ్చన్. సూక్ష్మదర్శిని అని ఒక వెబ్ సిరీస్, వెబ్ ఫిలిం వచ్చింది. దాన్ని చూసి హైదరాబాద్లో సేమ్ కుక్కర్లో మర్డర్ చేశాడు యాస్టీజ్. అట్లా వైలెన్స్ పెరిగిందనే యాంగిల్లో మాట్లాడాడు. దానికి మనం ఏం చేయలేమంటున్నాను. ఇంట్రెస్టింగ్ న్యూస్ మీరు చెప్పింది నాకు కూడా తెలియదు అసలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు న్యాచురల్ స్టార్ కాస్త ఇప్పుడు మాకు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే న్యాచురల్ స్టార్కి మా పక్కన ఉండే స్టార్ ఇప్పుడు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు. క్రైమ్ అన్నట్లు చూస్తూ ఉంటే మీ ఇష్టం వచ్చిన ట్యాక్స్ పెట్టుకుంటే వెళ్ళిపోండి, నేనైతే నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. యా, గుడ్ సార్. లాస్ట్ 1 month బ్యాక్ కోర్టు సినిమాకి ఒకే డైలాగ్ వాడారు మీరు, నాకు ఈ కోర్టు సినిమా నచ్చకపోతే మీరు హిట్ చూడొద్దు అని. ఇప్పుడు ఈ సినిమా కూడా డైలాగ్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి వాడితే నా నెక్స్ట్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని కాదండి. ఈ సంవత్సరం లేదు. నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను కానీ వాళ్ళని ఎవరినో తాకట్టు ఎలా పెడతాను. బట్ ఈ హిట్ 3 లాంటి ఒక రేసీ థ్రిల్లర్ అండ్ ఇలాంటి ఒక జానర్, ఇలాంటి వైలెన్స్, ఇఫ్ నరేటెడ్ వెల్, ఇఫ్ టోల్డ్ వెల్, మీకు నచ్చే, మీరు కనుక అలాంటి సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయితే May 1st మీకు 100% ఫుల్ మీల్స్, మీకు ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తెలుగులో. మీ కనుక నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే ఏం చెప్పను, ఎవరిని తాకట్టు పెడదాం. నెక్స్ట్ టైం నాని నమ్మకండి అంతే. అంతకంటే ఏముంటుంది. హాయ్ నాని గారు, దిస్ ఈజ్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. సార్, మీ లాఠీ చూశాను నేను. సర్కార్ నేమ్ పక్కన ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏంటి సార్? వాడు బ్యాచ్ నెంబర్ అండి. ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాడు చెక్కుకున్న బ్యాచ్ నెంబర్ బేసిక్. ఈ మూవీలో మీకు బాగా కనెక్ట్ అయిన అంశం ఏంటి? నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం శైలేష్ వచ్చి ఈ ఐడియా చెప్పినప్పుడు ఏ బీట్ పాయింట్ కూడా నేను చూసిన ఒక మన ఎలా చెప్తారు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చిందండి. అంటే వింటుంటే నాకు కొత్తగా అనిపించింది. అంటే మనం తెలుగులో కానీ మామూలుగా ఇలాంటి ఈ స్టైల్ ఆఫ్ ఈ డైరెక్షన్లో వెళ్ళామే. అండ్ ఆల్సో ఒక అదృష్టం ఏంటంటే శైలేష్కున్న అడ్వాంటేజ్, బికాస్ ఈజ్ వెల్ రెడ్ బేసిక్లీ, చాలా డీటెయిల్స్లోకి వెళ్తాడు. చాలా చిన్న చిన్న న్యూయాన్సెస్ టచ్ చేస్తాడు. అండ్ పర్టికులర్లీ క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, ఆ డీటెయిల్స్, న్యూయాన్సెస్ టచ్ చేసినప్పుడు చాలా భలే అనిపిస్తాయి. నాకే కథ చెప్తున్నప్పుడు నేను చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూస్తాను నెట్ఫ్లిక్స్లో అవి ఇవి. నాకే కొత్త విషయాలు చాలా చెప్పాడు. అంటే సినిమా అన్నది జస్ట్ ఈ సీన్ తర్వాత ఏమవుతుంది, ఆ సీన్ తర్వాత ఏమవుతుంది కాకుండా అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో, ఇలా జరుగుతుందా, ఇలాంటివి ఉంటాయా అన్న ఒక చిన్న వండర్తో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా ఉంటుంది. అండ్ అలాంటి ఫిల్మ్స్ మనం తెలుగులో పెద్దగా టచ్ చేయం. అండ్ అది డీల్ చేసే ఫిల్మ్ మేకర్స్ మనకు చాలా తక్కువ. సో నాకు వెన్ హీ టోల్డ్ మీ ద ఐడియా, ఐ థాట్ ఇట్ వాస్ బ్రిలియంట్. అండ్ అది నాకు చెప్పిన దగ్గర నుంచి మేము షూటింగ్కి వెళ్ళేటప్పటికి అది మెట్టు ఇంప్రూవ్ అయ్యి అది ఏ లెవెల్కి వెళ్ళిందో నా కళ్ళ ముందు దాన్ని ఫామ్ అవుట్ అని చూశాను. సో ఇప్పుడు ఇంకా ఫైనల్ లెగ్లో ఉన్నాం, త్వరలోనే మీరు చూస్తారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో 1-2 మించి ఉంటుందా ఈ సినిమా? ఏదండి? హిట్ 1-2లా మించి ఉంటుందా? 1-2 లాగా 1-2లను మించి ఉంటుందా? 3 100% డెఫినెట్లీ మించి ఉంటుంది. మీరు చెప్పారు దీనికి ప్రిపేర్ అవ్వడం గురించి. జనరల్గా బాయ్ టు ది నెక్స్ట్ డోర్ కానీ లవర్ బాయ్ లాగా ఉండే మీరు ఒక బీస్ట్ మోడ్లోకి మారడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకున్నారు? ఎలా ప్రజెంట్ చేసుకున్నాం అనేది మేము అందరం ఏదో మా ఎఫర్ట్ మేము పెట్టాం. మీరు May 1st చూసి చెప్పండి. ప్రిపేర్ అవడం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అండి. కథ చెప్పిన టైం నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద, ప్రతి ఒక్క విషయం మీద మా మధ్యలో చాలా డిస్కషన్స్ జరిగినాయి. సో ఒక వర్డ్లో ఇచ్చే ఆన్సర్ కాదు, బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్ విచ్ వెంట్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం.
అండ్ ఐఎమ్ షూర్ యుల్ విట్నెస్ ఇట్. నాని గారు ఈ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, క్యామియోస్ ఉన్నాయి అని, ప్లస్ మన శైలేష్ కూడా ఫీల్ అయ్యాడు, కొంత ఇన్ఫర్మేషన్ లీక్ కూడా అవుతాడు కదా మరి, మరి అవ్వాలి కదా. సో దాని గురించి ఇంకా ఇంకా ఏం సర్ప్రైజెస్ ఉన్నాయి? నో కాదు, సి శైలేష్, మీరు నిజంగా లీక్ అయిందని ఫీల్ అయ్యారా? ఇది కావాలనే టీం లీక్ చేసిందని కూడా కొంతమంది అన్నారు. దీనికి మీరే కావాలని ఏ టీం లీక్ చేయొచ్చు సార్, అట్లా దట్స్ రాంగ్. ఐ వుడెంట్ బిలీవ్ దట్ మై టీమ్ డిడ్ ఇట్. బట్ లీక్ అయినా కూడా మై ఇంటెన్షన్ అండ్ లాషింగ్ అవుట్ లైక్ దాట్ అండ్ వెంటింగ్ అవుట్ మై ఫ్రస్ట్రేషన్ ఇస్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మీ కూతురు ఉంది ఆర్ మీ బాబు ఉన్నాడు, మీ రిలేటివ్స్ అందరిని పిలిచి మీ కూతురు సర్ప్రైజ్ చేయడానికి బ్యూటిఫుల్గా ఒక బర్త్డే పార్టీని అరేంజ్ చేసుకున్నారు ఇంట్లో. కూతురు అలా వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల రాగానే హ్యాపీ బర్త్డే అని అరిస్తే ఆ ఫేస్లో ఉన్న ఎమోషన్ చూడాలనుకున్నది మీ ఎక్సైట్మెంట్. ఇంటవతల బయట నించోని గేట్ లోపల రాగానే లోపల బర్త్డే పార్టీ ఉందని చెప్తే మీకు ఎవరికైనా కోపం వస్తుంది కదా. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇప్పుడు బయట ఉన్నోడికి తెలిసి ఉండొచ్చు లోపల బర్త్డే పార్టీ జరుగుతుందని, కానీ ఆ పాపకు చెప్పాలా వద్దా అన్నది ఇట్ ఈస్ దేర్ డెసిషన్. అది నువ్వు చెయ్యొద్దు అని ఎవరు చెప్పే రైట్ లేదు, బట్ అది మనం తీసుకోవాల్సిన కాల్ అని చెప్తున్నాను అంతే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ దట్స్ వాట్ ఐ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు స్టాప్ అట్ సమ్ పాయింట్. బికాస్ మనందరం కూడా, ఐ పర్సనలీ ఫీల్ దట్ మనందరం కూడా ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి పనిచేసే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. మనం అందరం ఒక ఫ్యామిలీ యాక్చువల్లీ. మేము ఇటువైపు మీరు అటువైపు అని ఎప్పుడు కాదు. ఆడియన్స్కి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పనిచేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనమే ఆ ఎక్స్పీరియన్స్ని డైల్యూట్ చేసుకోవడానికి ఒకళ్ళు, దట్ ఈస్ నాట్ రైట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇఫ్ యూ ఆ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ని మనం డైల్యూట్ చేస్తే వాడు మెల్లిమెల్లిగా థియేటర్కి లాక్కు రావాలని ట్రై చేసే డేస్లో ఉన్నాం మనం ఇవాళ. అలాంటిది మనం అందరం కలిసి దానికి పోరాడాలి, కానీ ఏదో జస్ట్ అప్పుడు వేసినప్పుడు ఒక 10 లైక్లు ఒక 20 షేర్లు వస్తాయని చెప్పు, లేకపోతే నేనే ముందే వేసేసానని చెప్పుకోవడానికి చేయడం తప్పన్నది నా పర్సనల్ ఒపీనియన్ సార్. దట్స్ వాట్ ఐ ఓపెన్లీ ఎక్స్ప్రెస్. దట్స్ ఇట్. యా. శైలేష్ గారు ఒక క్వశ్చన్. అంటే హిట్లో సిరీస్లో ఫస్ట్ కేసులో విక్రమ్ కానీ, సెకండ్ కేసులో వచ్చిన కేడీ కానీ సమాజంలో ఉంటారు, కనపడతారు ఆఫీసర్స్. కానీ ఇక్కడ అర్జున్ సర్కార్ అయితే మరి బ్రోతల్ ఆఫీసర్లో ఉన్నాడు. ఈయనకి రిఫరెన్స్ ఎక్కడైనా చూసారా? లేదు సార్, అంటే అఫ్కోర్స్ ఈజ్ లిటిల్ లార్జర్ దాన్ లైఫ్. మెల్లిగా మేము యూనివర్స్లో ప్లాన్ చేసిన ఈచ్ ఆఫీసర్ కూడా గ్రాఫ్ అలా మెయింటైన్ చేస్తూ వెళ్దాం అన్నది. ఈ షార్ట్ టెంపర్డ్ గై ఇన్ హిస్ mid-40s, యూ విల్ సీ దీస్ పీపుల్ సార్. ఫిక్షనల్ క్యారెక్టర్ ఆర్ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారు ఎలాంటి పర్సన్? అర్జున్ సార్ కోపిస్టోళ్ళని మనం చాలానే చూస్తుంటాం కదా, బట్ ఆ కోపం ఒక కార్నర్ చేసి వాళ్ళని ప్రెస్ చేసినప్పుడు ఆ కోపం ఎంత దూరం వెళ్తుంది అన్నది మనం దట్ ఈస్ ఫిక్షనల్, దట్ ఈస్ అ ఫిక్షనల్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్. బట్ యూ సీ యాంగ్రీ పీపుల్ అండ్ షార్ట్ టెంపర్డ్ పీపుల్ ఎవ్రీవేర్. లైక్ ఇట్స్ నాట్ అది ఏదో ఒక స్పెసిఫిక్ మనిషిని చూసి రాసిన క్యారెక్టర్ కాదు, బట్ యూ డూ సీ దీస్ పీపుల్. అంటే ఇంకొకటి కేసు 1 కానీ కేసు 2 కానీ, అండ్ ఆఫీసర్ ఇస్ ఆల్సో వెరీ వల్నరబుల్ సార్. యాక్చువల్లీ మీకు ట్రైలర్లో మేము చూపించింది కానీ, బట్ హీ హ్యాస్ ఇస్ ఆల్ వల్నరబిలిటీస్ అన్నీ ఉంటాయి. మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది, అవి ఇందులో ప్రజెంట్ చేయలేదు అంతే. యా. థర్డ్ కేసులో కూడా ఒకే కేసు మీద రీఛార్జ్ ఇచ్చేస్తాడా, లేకపోతే మల్టిపుల్ కేసెస్ ఉంటాయా? మల్టిపుల్ ఇష్యూ అది ఐ వాంట్ టు సేవ్ ఇట్ ఫర్ ద థియేటరికల్ ఎక్స్పీరియన్స్. దాని గురించి మనం మాట్లాడుకోవడం బెటర్ ఏమో. బట్ మీరు నిజంగా టీజర్ అండ్ ట్రైలర్ కనుక చాలా కేర్ఫుల్గా చూస్తే ఒక లెవెల్ ఎంత స్టోరీ నేను చెప్పాలనుకున్నాను అంత స్టోరీ నేను ఆడియన్స్కి చెప్పాను, దాంట్లో అది అర్థం అవుతుంది చూస్తే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శైలేష్ గారు